హలో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్ కి. ఈ రోజు అయితే నేను రియాక్ట్ చేయబోతున్నాను డ్రాగన్ తెలుగు ట్రైలర్ ని. తెలుగులో డ్రాగన్ దీని పేరు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టారు. మరి ఎవరైనా దీన్ని ఈ నేమ్ మీద రిజిస్టర్ చేశారో ఏంటో. తమిళ్ మూవీ ప్రదీప్ రంగనాథన్ మొన్న లవ్ టుడే చూసాం కదా, అందరికి పిచ్చ పిచ్చగా నచ్చింది లవ్ టుడే మూవీ. నాకు కూడా మళ్ళీ ఈ డైరెక్టర్ అశ్వత్ మారిమత్తున ప్రదీప్ రంగనాథ్ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ డైరెక్టర్ మూవీ కూడా ముందు ఓమై కడవలే తమిళ్లో, తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో పేరు ఓరిదేవుడా. ఓరిదేవుడా. దానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్, దీనికి కూడా లియోన్ జేమ్సే మ్యూజిక్ ఇచ్చింది. మొన్న లైలా ట్రైలర్ చూసాం కదా, లైలా మూవీ కూడా లియోన్ జేమ్సే ఇచ్చారు. ఇంకా ఇప్పుడు లియోన్ జేమ్స్ కి ఒక మజాకా మూవీ కూడా రాబోతుంది ఈ ఫిబ్రవరి 14th అనుకుంటా రిలీజ్. ఈ మూవీ ఫిబ్రవరి 21st రిలీజ్ అవుతుంది. ట్రైలర్ వస్తుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే డైరెక్షన్ అయితే వేరు, ఇప్పుడు డైరెక్టర్ వేరు, కానీ యాక్టింగ్ మాత్రం మనం అందులో చూసాం ఎంత బాగా చేస్తారు అని. చూద్దాం. అసలే మీ అందరూ ఫేవరెట్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. స్టేటస్ బ్యాచ్ అందరూ పెడుతూ ఉంటారు కదా, వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఛానల్లో. సో డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్దిగా నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే కమెంట్ కూడా పెట్టండి. మీలో ఎవరు నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు కూడా తెలుస్తూ ఉంటది కదా. ఇప్పుడైతే మనం రియాక్షన్ వెళ్ళిపోదాం. 3, 2, 1 స్టార్ట్. యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి బాయ్ ఫ్రెండ్ తో కాలేజ్ కి వెళ్ళినప్పుడే ఒక పొగరు ఉంటుంది కదా. స్కూల్లో అమ్మాయి బ్యాడ్ బాయ్ ఉండమని చెప్తే బ్యాడ్ బాయ్ అవుతాడా? ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 ఎగ్జామ్స్ ఉంచున్నాడు ఎప్పుడు లేడు కదా. అయితే మొదటి నేనే అయితే పోలా. నాకు సప్లీలు ఉన్నాయి కానీ నాకెవరు పడలేదే. అమ్మడి అమ్మ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కొట్టేశారు ఛాన్స్. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. మాలాంటి వాళ్ళకి సెకండ్ ఇయర్ అని పెట్టారా? కానీ వీళ్ళలాగా ఓవర్గా వేషాలు వేశారనుకోండి, కాలేజ్లో మీరు బాగా పొగరగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. మా అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీ ఇంట్లో జీతం అని చెప్పిస్తున్నావే, నీకు సిగ్గులేదరా? వాడు మనకు దొరికిన వరవమ్మ. ఎలాగైనా ఆ 10 లక్షలు మనం తెచ్చివ్వాలి. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేనని. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్. వదిలేమావా, నేను నీ లవ్వర్ అయితే ఎప్పుడో వదిలేసి ఉండేవాడిని. ఇలా నువ్వే నిన్ను నాశనం చేసుకోకుండా లైఫ్ లో సక్సెస్ అయ్యే మార్గం చూడు. ఎమోషన్ దీన్ని మాత్రం నిజంగా ఎమోషనల్ చేసేటట్టు ఉందిరా బాబు. కనెక్ట్ అయిపోతాం రా బాబు. ఆ లవ్ టుడే లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఆ ప్రదీప్ రంగనాథ్ ఏడుపులోని ఒక కనెక్టివిటీ అన్నట్టు ఉంటుంది అనమాట. అందరూ రిలేటబుల్ గా ఫీల్ అయినట్టు. ఇందులో కూడా ఇప్పుడు ఆ సీన్స్ అది చూస్తుంటే ఏదో మనవాడు పక్కన ఉన్నోడు ఏడిసినట్టు ఉన్నది కదా బాబు. కామెడీ ఉన్నది, పేరెంట్స్ బాధ చూపెడుతున్నారు, రిలేషన్షిప్ గొడవలు ఏవో ఉంటాయి. నేను ఇప్పుడు 48 సప్లైస్ రాసే ఇంట్రెస్ట్ లేదు, టైము లేదు. నేను ఇప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవ్వాలి. దీనికి దారులు తమ్మి. ఏంటి సార్? మాకు చెప్పండి దారి. ఇప్పుడేదో తప్పు అనిపిస్తోంది. కానీ ఓ తప్పు చేయడం వల్ల డైరెక్టర్ ఈడే డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు అనుకుంటా. మారుతుందంటే తప్పు చేయడంలో తప్పే లేదు. కొంతలెక్కడ కలగల డీజే లియోన్ జామ్స్ కాల్ చేస్తాడు. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. సినిమాలు చూసుకోండి సార్. అరాచకం థియేటర్స్ అమ్మడి అబ్బాయిలా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుందంటారే, అదంతా పచ్చి అబద్ధం కదా. నమ్మకండి డబ్బున్నోడు కావాలి. ట్రైలర్ చూసినాక నాకేమనిపించింది అంటే ఇది ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు ఇంకేదైనా వస్తే కనుక నేనైతే ఫస్ట్ ఈ సినిమాకి వెళ్తాను అన్నట్టు ఉందా బాబు ట్రైలర్. నిజంగా
దీని ముందు ఒక సాంగ్ కూడా విన్నాను, ఎన్ని పెట్టు పోన్ అని చెప్పి సింబు పాడాడు. ఆ ఆ సాంగ్ కూడా, ఆ సాంగ్ డ్రాగ్ అనే టైటిల్ ఏమో లియన్ జేమ్స్ కి చిన్న పెద్ద ఒక ఫ్యాన్ అయిపోయాను నేను ఆ సాంగ్స్ కి. దాని ముందు సాంగ్స్ కి బాగున్నాయి, ఈ సినిమా కూడా సాంగ్స్ విన్న తర్వాత అబ్బా ఇదేంట్రా బాబు, ఒక సాంగ్ అంటే బాగుంది, రెండో సాంగ్ అంటే బాగుంది అనుకున్నాం కానీ ప్రతి వచ్చిన సాంగ్లు అన్ని బాగుంటుంటే ఇంకేం చేస్తాం చెప్పండి. మూవీ ఎవడైనా తీస్తూ ఉంటాడు, కానీ మూవీ ఒక మొత్తం సీన్లు, రైటింగ్, అవుట్ఫిట్ వచ్చేసరికి మనం లాస్ట్ కి అబ్బా ఓకే రా సినిమా బాగా వచ్చింది, సినిమా చూసిన తర్వాత అన్న ఫీల్ వస్తుంది చూడండి. ఈ డైరెక్టర్ లో మాత్రం నాకు అది అనిపించింది. అదే ఓరి దేవుడు చూసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత. సో ఈ సినిమా కూడా అలాగే ఉంటది అని కోరుకున్నాను. ట్రైలర్ చూసాకైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది సినిమా ఇంకా హిట్ అయిపోతుంది అని. అలాగే ప్రదీప్ రంగనాథన్ ఇది యాక్టింగ్, ఎమోషనల్ సీన్ దగ్గర ఎమోషనల్ సీన్, కామెడీ దగ్గర కాల్ కొట్టేసుకోవడం మెట్రో బాబు, అది కూడా బాగుంది. హీరోయిన్లో అనుపమ పరమేశ్వరన్ మీ అందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే, కానీ సెకండ్ హీరోయిన్ మాత్రం చాలా క్యూట్ గా ఉన్నది అనమాట. లియన్ జేమ్స్ గురించి ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే బీజిఎం లో కూడా ఒక మాసి యాడ్ చేశాడు కదా, గుంతలగడే గుల్లగలేదా, దాని గురించి అనమాట. సో బీజిఎం కూడా ఒక వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమైపోతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, ఛానల్ మీ ఫ్రెండ్ కూడా షేర్ చేస్తూ ఉండండి, వీడియోలో కమెంట్ అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అన్న పెద్ద మ్యూజిక్ వేస్తా ఇప్పుడు